జగన్మోహన్ రెడ్డి విజయవాడ వంశీని చూడటానికి జైలుకి వచ్చారు. ప్రజలు ప్రియతంగా ఎగబడ్డారు. తర్వాత గుంటూరులో మిర్చి యార్డ్లో రైతులను పలకరించేందుకు ఆయన వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీవ్రమైన విమర్శలకు దిగారు. ఆ ఎన్నికల కోడ్ ఉంది, ఆయన ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అని. అసలు యాక్చువల్గా వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, కాదు మద్దతు ఇస్తుంది. ఓకే, మద్దతు ఇస్తుంది కనుక మైకులు పెట్టి ప్రచారం చేయడం కానీ ఆ సంబంధించిన ఓటర్లను కలవడం కానీ చేయట్లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక రైతులకు సంబంధించి పలకరించడానికి మిర్చి యార్డుకి వెళ్తున్నారు. ఆ విషయాలన్నీ పక్కన పెట్టి స్పష్టంగా పోలీసులకు ఒక ఆదేశం ఉంది. ఆయన వెళుతున్న దారిలో ఆయన ప్రజలు విపరీతంగా ఎగబడుతున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి విపరీతంగా తాపత్రయపడుతున్నారు. ఆ క్రౌడు విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శిస్తుంది కనుక అది టీడీపీకి కంటగింపుగా ఉంది. పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ కార్యక్రమాలకి ఎక్కడ కూడా భద్రత కల్పించొద్దు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అయితే వైసీపీ వాళ్ళు కేవలం విమర్శిస్తున్నారు అనుకుంటే, మనం ఆ క్రౌడ్లో ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే ఎక్కడా ఒక్క పోలీస్ అంటే ఒక్కడు కూడా లేడు. సో ఇది దారుణంగా పర్టికులర్గా ఆదేశాలు ఇస్తే కావాలని ఉపసంహరించుకున్నట్టుగా మనం ఆ విజువల్స్ చూస్తే కనిపిస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రజా సమస్యలకు సంబంధించి పలకరించడానికి వచ్చినప్పుడు ఆ ప్రజలు ఆ ఆకర్షణకి ఎగబడుతున్నప్పుడు కనీసమైన పోలీసు రక్షణ ఉండాలి. పోలీసు రక్షణ లేకపోగా అసలు అక్కడ ఏదన్నా ఒక సంఘటన జరిగి ఒక తొక్కిసలాట, ఓ తోపులాటో, ఒక చిన్న చెప్పు విసిరేయటమో అలాంటిది ఏదైనా జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయాలన్న ఆలోచనతో టీడీపీ ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే కనీసం బజార్లో ట్రాఫిక్ కొంచెం జామ్ అయితే కూడా 4 పోలీసులు ఉంటారు. కానీ విపరీతంగా ఇంత క్రౌడ్ ఎగబడుతున్నప్పుడు కూడా పోలీసు అనేవాడు ఒక్కడు కూడా లేడు. ప్రత్యేకమైన ఆదేశాలతో మాత్రమే ఇలా జరిగినట్టుగా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణ అక్కడ క్లియర్గా ఆ క్రౌడ్లో విజువల్స్ చూస్తే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రత్యేకమైన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంత ప్రజాదరణ కలగటం అనేది మీడియా, తెలుగుదేశం మీడియా దాస్తుంది, కానీ యూట్యూబ్లో మాత్రం విపరీతంగా ప్రచారం జరుగుతుంది. దీన్ని కౌంటర్ చేయడానికి విపరీతమైన డిస్కషన్లు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం వాళ్ళ అనుకూల మీడియాలో ఆటోమేటిక్గా నడిచిపోతూ ఉంది.